వైద్యం పనికిరాదంటారు, కానీ పెరటి తోటలు మాత్రం బాగానే పనికొస్తాయి. పెరట్లో కాసిన కూరగాయలను అప్పటికప్పుడు కోసుకొని వండుకుంటే వాటి రుచే వేరు. అప్పుడే పూసిన పూల వాసన ముక్కుకు తగలగానే మనసు గాల్లో తేలిపోతుంది. తోటల పెంపకానికి పడే శ్రమ కూడా వృధా కాదు. శరీరాన్ని ఫిట్గా ఉండేందుకు, ఒత్తిడి తగ్గించేందుకు తోడ్పడుతుంది. అందుకే కృష్ణా జిల్లాకు చెందిన ఓ కుటుంబం పెరట్లో పలు రకాల కూరగాయలు, పండ్లు, పూలను ప్రకృతి విధానంలో పండిస్తూ ఆరోగ్యం కాపాడుకోవడమే కాక డబ్బును ఆదా చేసుకుంటున్నారు. మనం తినే ఆహారంపైనే ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అందుకే ఆహారమే ఔషధమన్నారు పెద్దలు. ప్రస్తుత పరిస్థితుల్లో రసాయనాలు, పురుగుమందుల వినియోగంతో పంటలు విషతుల్యమై అనారోగ్యానికి దారితీస్తున్నాయి. దీంతో సంపాదనలో అధిక మొత్తం కుటుంబ వైద్య ఖర్చులకే వెచ్చించాల్సి వస్తోంది. నేటి జీవన పరిస్థితుల్లో ఆరోగ్యం సన్నగిల్లితే కుటుంబ పోషణ కష్టమవుతుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కొంతమంది ఉన్న కొద్దిపాటి భూమిలో పెరటి తోటలు పెంచుతుండగా స్థలం లేనివారు మిద్దెపైనే కూరగాయలు పండించుకుని తింటున్నారు. ఈ కోవలోనే కృష్ణా జిల్లా గుడివాడ మండలం కొత్తచౌటపల్లి గ్రామానికి చెందిన అట్లూరి సుభాష్ చంద్రబోస్, విజయకుమారి దంపతులు తనకున్న 24 సెంట్ల భూమిలో పలు రకాల కూరగాయలు, పండ్లు, పూలు పండిస్తున్నారు. వీటికి ఎలాంటి రసాయన మందులు వేయకుండా ప్రకృతి విధానంలో పండిస్తున్నారు. తమ ఇంటి అవసరాలకు పోను మిగిలితే చుట్టుపక్కల వారికి ఇస్తూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. వచ్చేసి 24 సెంట్లు 4 మామిడి మొక్కలు, 4 సపోటా మొక్కలు, 2 డ్రాగన్ మొక్కలు, నిమ్మ మొక్కలు, రేగి మొక్కలు, అరటి 20 పళ్ళ వృక్షాదులు పెట్టి నా ఇదితో నేను ఆర్గానిక్గానే చేసుకుంటున్నాను. నాకు పండగ దిగండి నా ప్రకృతి పక్కన గ్రామస్తులుగా ఇస్తున్నాను, కానీ నేను లాభాపేక్ష ఆశించట్లేదు. ప్రకృతిని మనం కాపాడితే అది మనం కాపాడుతుంది. ఏమి లేదు, టైం ఇదవుతుంది. మన అంతరికి మనం చేస్తే మనకి ఆరోగ్యంగానే ఉంటుంది. మన ఇది ఏంటనేది తెలుస్తుంది. బయటకు వచ్చింది ఏం చేస్తున్నాడో ఏం పెడుతున్నాడో మనకు తెలియదు. మన చేతుల్లో మనం చేసుకుంటే మన సంతృప్తి ఉంది. హాబీగా రోజుకు ఒక అరగంట పిల్లల్ని చూసినట్టుగానే ఇటుని చూసుకుంటే ఒక సంతృప్తి. మా నాన్నగారి వ్యవసాయం, మళ్ళీ మా మామగారి వ్యవసాయం, మా వ్యవసాయ కుటుంబం. ఆ ఇంట్రెస్ట్తో నేను పూల మొక్కలు ముందు స్టార్ట్ చేసింది పూల మొక్కలు. మా వారు ఫ్రూట్స్ కానీ ఫలవాలు కానీ ఆయన మొదలెట్టారండి. అట్లా 10 సంవత్సరాల నుంచి కాంచుకుంటున్నామండి. హ్యాపీ. నాకు ఆరోగ్యం బాగపోయినా వీటన్నిటినీ చూసుకుంటా ఉంటే నాకు ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది. బయట ఏమీ కొనవండి, ఒక్క కూర కూడా కొనవండి. ఆకుకూరలు కానీ పచ్చిమిర్చితో సహా కొనవండి. అల్లం కూడా పండించుకుంటామండి. కాకర ఉంది, టమోటా ఉంది, పచ్చిమిరప ఉంది, వంగ ఉంది, మరి 4 కరివేపాకు మొక్కలు, బ్రహ్మాండమైన కరివేపాకు మొక్కలు ఉన్నాయండి. సొర ఉంది, మొలగ ఉంది, చిక్కుడు పొట్ల మొన్నటిదాకా పొట్ల ఉంది, బీర ఉంది, బీర పొట్ల కూడా ఉందండి. ఇది మనం ఎక్కడ పెట్టుకున్నా 10 రోజులు ఉంటే కూరలన్నీ ఏమీ పాడైపోవండి. మామూలు బజార్లో తెచ్చినైతే ఇవాళ తెచ్చినాయి రేపు పాడైపోతున్నాయి. మనం ఇవి అయితే 10 రోజులు ఉండి అట్లాగే ఉంటున్నాయండి. నిల్వ ఉంటున్నాయండి. కూరగాయలు మరీ ఉంటాయండి. ఆకుకూరలు అయితే 10 రోజులు 15 రోజుల దాకా పేపర్ పెట్టేసి దాంట్లో బాక్సులో పెడతారండి. 10 రోజులు 15 రోజులు ఉంటున్నాయండి. ఎవరు కావాల్సిన వాళ్ళు పండించుకోండి. ఎవరి కాళ్ళే కష్టపడింది. మనం కష్టపడనేది కష్టం అని అనుకోవద్దు. ఒక విధమైన ఆనందం అనుకుని మనం పండించుకుని మన ఆరోగ్యాన్ని మనం తింటున్నామని అనుకుంటే అది చాలండి. ఒడ్డు కూడా మేము ఈ సంవత్సరం ఆర్గానిక్ లాగా పండించుకుందామని చూస్తున్నామండి. ఒరేసి ఇప్పుడు దాకా మేము కౌళ్ళకి ఇచ్చేసి కౌళ్ళు తింటున్నాము. ఇప్పుడు ఆర్గానిక్ లాగా వేసి పండిద్దాం అనేది మా ఆలోచన ఉంది. ఎక్కడ కొత్త మొక్క దొరికిందంటే అది తీసుకొచ్చి పెడదామన్న ఆలోచన ఉంటుందండి మాకు. ఇంకా పిల్లలు గొడవ చేసినా సరే మాకు ఇంకా పెట్టాలి, కొత్త మొక్కలు పెట్టాలి, కొత్తనే ఇది చేయాలి అనేది మాకు ఆలోచన అండి. ఇది